వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. జహీరాబాద్కు గాలి అనిల్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి. డెబ్బై 2 మందితో బీజేపీ సెకండ్ లిస్టు విడుదల. తెలంగాణ నుంచి 6గురికి చోటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. అసంతృప్తులపై వైసీపీ ఫోకస్. మంత్రి రోజాకు సహకరించాలన్న జగన్. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తులన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ వరాలు. నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో హామీలు. ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం. మెట్రో విస్తరణకు ఆమోదం. ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుందని తెలిపారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని తెలిపారు. యువతలో చైతన్యం లేకుంటే సమాజం బాగుపడదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుకున్న పొత్తులు తమ కోసం కాదని ప్రజల కోసమేనని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది. రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తు కోసరం, భావితరాల కోసరం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఈరోజు ప్రజలు అధికారంలోనికి వస్తే యువతకు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారని అన్నారు ఎంపీ మార్గాని భరత్. జగన్ అమలు చేస్తున్న విదేశీ విద్య సహా పథకాలు రద్దు చేసి చంద్రబాబు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించారు. బ్యాంకు లోన్లు తీసుకుని యువతను అప్పులపాలు చేస్తారా అంటూ నిలదీశారు. చంద్రబాబు మాటల్లో మర్మమేంటని యువత తెలుసుకోవాలని సూచించారు. 2014లో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని గతంలో హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడింది ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు మత్స్యస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించారన్నారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరును ఉన్న 9 ఎకరాల్లో స్థలం ఇచ్చేవాడని అన్నారు. పక్కనుండే కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని ఆరోపించారు. చిరంజీవి సౌమ్యుడని, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారని కొనియాడారు. తాను వీధి రౌడీ ఎమ్మెల్యే అయితే
ఒక క్రిమినల్ కేసు అయినా ఉందా అని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని, గోండా అని, లేదంటే భీమవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి. కానీ ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య, అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతలే. కిందటి నెల 27వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. టీడీపీ బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ అయితే మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వైనాట్ 175 టార్గెట్తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ అదే స్పీడ్తో ఎన్నికలకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కడప జిల్లా ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఫైనల్ లిస్టును స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలు పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా 2-3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైసీపీ అధినేత అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా స్పీచ్ను తయారు చేసుకుంటున్నారట. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామనేది జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. సంగంబండ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగంబండను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాదీవన సభలో భట్టి, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గం నుంచి అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తామన్న మంత్రి గత పాలకులు పైసల కోసమే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. సంగమండ ప్రాజెక్టులో గతంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని మంత్రులు చెప్పారు.
ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయినటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈనాడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. ఒక్కసారి మనసు పెట్టి ఆవేశాలు పోకుండా భావోద్రేకాలు గురి కాకుండా నెమ్మదిగా మనసు పెట్టి ఆలోచించండి. 10 ఏళ్లు మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్ల కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం పేదల ఇళ్ల కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్లు పాలన అయితే జరిగింది, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట రక్తం మీ త్యాగం మా గెలుపు వెనుక ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నాం. అక్కలు చెల్లెలు చాలా ఓపికగా మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి. అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉండేయని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా వరుస గెలిచిన నా అనుభవంతో చెప్తున్నా, వంశీ చంద్రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి, ప్రతి అక్కకి చెల్లెలకి అన్నకి తమ్ముడికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా. కేసీఆర్ను తెలంగాణ సమాజం చేత్కరించిందా బుద్ధి రాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులై కరువయ్యారని, ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు బండి సంజయ్. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే 500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ను సంజయ్ ప్రశ్నించారు. కేసీఆరే పెద్ద అవినీతిపరుడంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూతు పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు, సిద్దిపేటలో ఓవర్ జాబ్ చేస్తారు, తుమ్ముకూటలో ఓవర్ జాబ్ చేస్తారు అన్న, తీస్తున్నామన్నా అఫిడవిట్ చూస్తున్నామని చెప్పన్నారు. ఎవరు ఫామ్ హౌస్ కోసము కెనాల్ మొత్తం నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ కోసము డంప్ చేసుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ అన్ని పోల్ట్రీ ఫామ్ కోసం ప్రభుత్వ భూమి అన్ని ఇప్పుడే మామూలు చెప్తున్నారు. నేను దాన్ని ఇన్వాల్వ్ గాను, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు సమయం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత దిగదారి మాట్లాడాను నేను. అవన్నీ తీస్తున్నారు వాళ్ళు. తుమ్ముకుంట సంగతి ఏంది, సిద్దిపేట అనేది తీస్తున్నారు. కేసీఆర్ మీద బురద జల్లడమే కాంగ్రెస్ బీజేపీ ఎజెండా తప్ప 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదన్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాలును స్వీకరించకుండా తోకముడిచారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒకటి నిరూపించడం లేదని విమర్శించారు. సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా. ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు. మాతోనే చిట్టా ఉందంటాడు. చిట్టా అయిపోయినకే 10 ఏళ్ళు పట్టిందా మరి? చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిచి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి.
మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా. ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా? ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి. తెలంగాణకు మోడీ గారు లేదా మన అమిత్ షా గారు ఎన్నిసార్లు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుకలు ఏమీ లేవు. ఇక్కడ ఉండేటువంటి ఆనాటి మా ప్రభుత్వాన్ని దూషించడం కానీ, ప్రభుత్వ అధినేతను దూషించడం కానీ, నిందలు మోపడం కానీ తప్ప ప్రజలకు ఒరిగిందంటూ ఏమీ లేదు. అందుకే వాళ్ళని ఎవరు పెద్ద సీరియస్ తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణ కాంగ్రెస్లో ముగ్గురు సీనియర్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సదరు నేతల అంశం పార్టీలో చర్చలకు దారితీస్తుంది. ముగ్గురు నేతలు కూడా తమకు లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్ద ముగ్గురు నేతలు ఒత్తిడి చేస్తుండటంతో పార్టీ అధిష్టాన వర్గం కూడా అయోమయంలో పడుతోంది. ఈ ముగ్గురు నేతల కీలకమైన వారు కావడంతో వీరిని ఏం చేయాలనే దానిపై సతమతమవుతుంది. ఇంతకీ టీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిన ఆ ముగ్గురు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ముగ్గురు నేతలపైనే చర్చ జరుగుతుంది. ఎవరా ముగ్గురు అంటే మల్లు రవి, విహెచ్, అద్దంకి దయాకర్ అని టక్కుని చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారు. పార్టీ గొంతును ప్రజల మధ్య బలంగా వినిపించగలిగారు. పార్టీ బాగు కోసం తీవ్రంగా కష్టపడిన నేతలు కావడంతో వీరి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. కానీ ఈ ముగ్గురు కోరుతున్న స్థానాల విషయంలో రకరకాల సమీకరణాలు అడ్డుపడుతున్నాయట. పార్టీలో సీనియర్ నేత విహెచ్ ఖమ్మం లోక్సభ సీటు కావాలని గట్టి పట్టుబడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ ఆ సీటు కోసం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పార్టీలో కీలక నేతలు కావడంతో ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో విహెచ్ రేసులో వెనుకబడిపోతున్నారు. కానీ విహెచ్ మాత్రం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. ఖమ్మంలో బీసీలకు అవకాశం కల్పించాలని తాను చాలా కాలంగా పనిచేస్తున్నానని, అవకాశం ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక మరో సీనియర్ నేత మల్లు రవి పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ మూడింటిని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేటాయించాలని పార్టీ భావిస్తుంది. తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానం మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో ఆటోమేటిక్ గా మిగతా 2 ఎస్సీ నియోజకవర్గాలు వరంగల్, నాగర్ కర్నూల్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కానీ మల్లు రవి మాత్రం గతంలో తాను 2 సార్లు గెలుపొందానని, ఇప్పుడు కొత్తగా సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు తనకు ఇటీవల కేటాయించిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సైతం రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి అవకాశం కల్పిస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మల్లు రవి అంశం పార్టీలో క్రిటికల్ గా మారుతుంది. ఇక మరో సీనియర్ నేత అద్దం దయాకర్. ఈ నేత విషయంలో అధిష్టానం మొదటి నుంచి దాగుడు మూతల వ్యవహారంలా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వ్యవహారం, ఇలా ప్రతి అంశం అద్దంకి పేరు తెరపైకి రావడం, చేజారటం పరిపాటిగా మారింది. అద్దంకి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం కల్పిస్తారని మొదట్లో చర్చ జరిగింది. కానీ అద్దంకి కూడా మాల సామాజిక వర్గం కావడంతో అవకాశం దెబ్బతింటుంది. ఉన్న 3 స్థానాల్లో 2 మాదిగలకు ఇవ్వాల్సి ఉన్నందున 1 సీటు కోసం 3 కీలకమైన మాల నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అద్దంకి లోక్సభ సీటు విషయంలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ముగ్గురు నేతల వ్యవహారం ఉత్కంఠంగా మారింది. ఈ ముగ్గురు పార్టీలో అత్యంత కీలక నేతలు కావడంతో అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల 2వ జాబితా విడుదలైంది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6 పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేరున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలో దిగుతుండగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేరున్నారు. బీఆర్ఎస్ పార్టీ 4 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కుప్పలి ఈశ్వర్, ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతి కవిత పేర్లు ప్రకటించింది. తాజా జాబితాలో కడియం కావ్య, కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్ కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్లను ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రజ్జుగా సాగుతున్నాయి. నేతల పొలిటికల్ హైడ్రామాలు మహానటులనే మించిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్ల వ్యవహారంతో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్తో స్టేట్ పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్లోని ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం మంచి పొలిటికల్ మసాలాలను జోడించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ వేడిసెగలకెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ వెంట కలిసి నడిచేందుకు గులాబీ నేతలు ఇష్టపడటం లేదు. అందుకే ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడి తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్, బీజేపీలకు జైకొడుతూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరిపోయారు. మరికొందరు అదే పనిలో బిజీగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న టాక్ ఊపందుకుంది. కానీ చివరిలో అంతా తారుమారై హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం కోసం ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న గులాబీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు పలువురు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ను వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ, కమలనాథుల పరస్పర నినాదాల నడుమ ఆరూరిని బీఆర్ఎస్ నేతలు తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆరూరిని తీసుకువెళ్తూ ఉండగా కమలనాథులు అడ్డుకోవడంతో హన్మకొండలోనూ, జనగామ జిల్లా పెందుర్తిలోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల తోపులాటలతో ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. గూండాల్లా మారిన గులాబీ దళం ఆరూరిని కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. హైడ్రామా ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు ఆరూరి రమేష్ ను కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు గులాబీ నేతలు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన ఆరూరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, అమిత్ షాను కలిశారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న ఆయన తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్కు వచ్చానంటూ హైడ్రామాకు తెరదించారు. అయితే పార్టీ మారనంటూ గులాబీ బాస్ ముందు చెప్పక తప్పలేదా? మునుముందు కూడా ఇదే మాట మీద కట్టుబడి ఉంటారా, లేదంటే పక్కచూపులు చూస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 8,400 కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారిడార్లలో మొత్తం 8 స్టేషన్లు ఉంటాయని వివరించారు. హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సైని ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంది. బీజేపీ కూటమి నుంచి జేజే పార్టీ వైదొలిగిన తర్వాత
బీజేపీ సర్కార్ బలంపై ఉన్న అనుమానాలు దీంతో తొలగిపోయాయి. హర్యానా అసెంబ్లీని సమావేశపరచడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. హర్యానా అసెంబ్లీలో దాదాపు 2 గంటల పాటు చర్చ అనంతరం సైనీ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బ్యాంక్ షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్కు సమర్పించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ డినామినేషన్తో కూడిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్బీఐ చైర్మన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక చట్టం 2023ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎలక్షన్ కమిషనర్ల సెలక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్తో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి ఉంటారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలను మార్చి 15న ఆలకించనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో జైసల్మార్ సమీపంలో పోఖ్రాన్ ఫీల్డింగ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. భారత సైనిక పాఠవం విన్యాసాలను తిలకించారు. సైనికాధికారులతో కలిసి వివిధ ఆయుధ శ్రేణి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతుందని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో మన దగ్గర మైనారిటీలను తీసుకువస్తారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించదని, పాకిస్తాన్ నుంచి వచ్చే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.